నిన్నటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రైతులను మళ్ళొకసారి దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను కూనీ చేసిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అతి నమ్మకం ప్రమాదకరం. నమ్మి నానబోస్తే పిచ్చి బుర్రలు అయినట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత సావు కబురు సల్లగా చెప్పింది. అప్పుడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇస్తున్నటువంటి 10,000 కాదని మేము సంవత్సరానికి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని రైతులు పలికారు. ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు లేవు, ఏదీ లేదు. నిన్నటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత 15,000 కాదు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నారు. ఇది రైతులను మోసం చేసినట్టు కాదా? యాదగిరి నరసన్న మీద ఒట్టు, వెమ్లవాడ రాజన్న మీద ఒట్టు, ఉండగట్టు అంజన్న మీద ఒట్టు అని ఒట్లు వేసి నినాదాలు చేశారు, ఒట్లు వేసి వాగ్దానాలు చేశారు. ఈరోజు ఏమైంది? రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానన్నటువంటి రైతు భరోసా 12,000కు ఎట్లా కుదించారు? ఇది రైతులను మోసం చేసినట్టు కదా? కాంగ్రెస్ అంటేనే అబద్ధపు హామీల మీద నిర్మాణమైనటువంటి ఒక ఫేక్ కోట. ఆ కోట ఎప్పుడైనా ప్రజలు కూల్చడానికి రెడీగా ఉన్నారు. దీని మీద మీ మీద రైతులు ఇంకా అక్కస్ పెరిగేలా, కోపం పెరిగేలా మీరు తీసుకున్నటువంటి చర్యలే దీనికి నిదర్శనం. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. 100% మీ మీద వ్యతిరేకత చూపిస్తారు. చూడు, తగిన సమయంలో మీకు గుణపాఠం కూడా చెప్తారు రైతులు. ఇది రైతులను మోసం చేసినట్టే. మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు 7,500 ఒక దఫాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ప్రభుత్వం. లేని ఏడల ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వంపై ఎక్కడికక్కడ నిలదీయడానికి ఏ విషయంలో మా పార్టీ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎవరూ వెనుకంజలో పోరు. జై తెలంగాణ, జై కేసీఆర్.